చిల్లర రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నాయుడు ముందుంటాడని మనందరికీ తెలుసు. ఇంగా ఎంత అన్ని రాజకీయాలు అయిపోయి చివరికి దేవుడి మీద రాజకీయాలు మొదలు చేయడం మొదలుపెట్టాడు. అది కూడా ఎంతో కోట్లాది మంది ప్రేమించే వెంకట్రామ స్వామి, ఆ తిరుపతి వెంకట్రామ స్వామి మీద చివరికి ఒక పెద్ద బండే వేశాడని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత తిరుపతి లడ్డుని ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా ప్రేమిస్తారు, తింటారు. అలాంటి లడ్డులో, తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు, జంతువుల ఇంకా వేరే పదార్థాలన్నీ కలిసాయి, ముడి పదార్థాలన్నీ కలిసాయని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైతే సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, తర్వాత మిగతా సుబ్రహ్మణ్యం, బీజేపీకి సంబంధించిన సుబ్రహ్మణ్యం, మిగతా చాలామంది సుప్రీంకోర్టుకి వెళ్ళడంతో ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడిని మెట్టితో కొట్టినట్లు సమాధానం చెప్పింది. అంతేకాకుండా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఎలా చేస్తారు మీరు? ఎప్పుడో జూన్లో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు మీరు ఏం చేశారు? జూన్లో ఉండేది ఏ ప్రభుత్వం ఉంది? అంతేకాకుండా కల్తీ జరిగిందని మీరు లడ్డుని ఏమన్నా టెస్ట్ చేశారా? మీరు నెయ్యిని టెస్ట్ చేశామని చెప్తున్నారు. అది కూడా మీరు ఏదో మీరు ఒక ఫస్ట్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్ కూడా ఎందుకు తీసుకోలేదు మీరు అంటూ కూడా ఫస్ట్ టెస్ట్ చేసిన దాంట్లో కల్తీ ఉందన్నారు. మరి సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా. మరి సిట్ ఎందుకు సిట్ అంటే మీకు సంబంధించిన సిట్టే కదా, సిట్టుని ఎలా నమ్మాలి అంటూ కూడా సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడిని ప్రశ్నలతో స్పందించింది. కానీ ప్రభుత్వం తరపున లూద్రా గారు ఏం సమాధానం చెప్పుకోలేకపోయారు. దీన్ని సుబ్రహ్మణ్యం కూడా వాదిస్తూ చాలా తిరుపతి పరువుని తీసేశాడు చంద్రబాబు నాయుడు. ఏం కల్తీ లేకపోయినా కల్తీ జరిగినట్లు, హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ కూడా చాలా వేడిగా సుప్రీంకోర్టులో వాదనలు జరిగింతో సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది చంద్రబాబు నాయుడుపై. ఇలాంటి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం, అది కూడా తిరుపతి లడ్డు పైన, దీనికి సమాధానం మీరు చెప్పాలి. ఎక్కడ లడ్డులో కల్తీ జరిగితే మీరు ఆ టెస్టులు చూపించండి, ఆ రిపోర్టులు చూపించండి అంటూ కూడా చాలా, మీరు అన్ని రోజులు జూన్లో జరిగితే సెప్టెంబర్ వరకు ఎందుకున్నారు అంటూ చాలా సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. మరి దీనిపైన మరి టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. మా పార్టీ వైఎస్ఆర్సీపీ అయితే మీరు అసలు సీఎం పదవిలో ఉండడానికి అర్హత లేదు, మీరు సీఎం పదవికి రాజీనామా చేయాలని మా పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇంతవరకు అయితే సుప్రీంకోర్టు అయితే చాలా నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడిని మెట్టితో కొట్టిందనే చెప్పాలి. ఎందుకంటే ఇంకొకసారి హిందువుల జోలికి ఇలాంటి ఆరోపణలు చేయాలంటే ఆలోచించి చేసేటట్టు సుప్రీంకోర్టు ఈరోజు స్పందించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తిరుపతి అంటే అసలు ఎంతో చంద్రబాబు నాయుడే కాదు, చంద్రబాబు నాయుడు ఏమనంటే వెంకటరామ స్వామి నాకు వెంకటరామ స్వామి చెవులో ఇంత ఎలా చెప్పిస్తాడు? అసలు వెంకటరామ స్వామి ఈయన చేసిన పాపాలకి కనీసము ఈయనకి వెంకటరామ స్వామిని దర్శించుకునే అర్హత కూడా ఉండదు. ఈయన చేసిన పాపాలు అంతా ఇంత కాదు. కానీ ఈ మాటలు అన్న చంద్రబాబు నాయుడికి లడ్డు మీద ఇంత వివాదం చేసి ఎంతో వేలాది మంది దర్శించుకున్న తిరుపతి పైన ఇంత పరువు తీసి, ఏపీ పరువు తీసి, టీటీడీ పరువు తీసి, చంద్రబాబు నాయుడు ఒక రకంగా చెప్పడం, టీటీడీ వాళ్ళు ఒక రకంగా చెప్పడం, చంద్రబాబు నాయుడు ఏమో కల్తీ జరిగిందని చెప్పడం, టీటీడీ వాళ్ళు ఇంకొక ఈవోనేమో కల్తీ జరిగింది నేను వెనక్కి పంపించేసినాము ట్యాంకర్లు అని చెప్పడం. ఈ ఇద్దరి మాటలు కూడా వేరే రకంగా ఉండడంతో సుప్రీంకోర్టు కూడా ఈరోజు చాలా ప్రశ్నలు స్పందించింది. కానీ ఒక్క ప్రశ్నకు కూడా చంద్రబాబు నాయుడు లాయర్ దగ్గర సమాధానం లేకపోయింది. మరి చూడాలి, దీన్ని మళ్ళీ తర్వాత వాయిదా పడింది. దీనికి తర్వాత వాయిదాలో మరి చంద్రబాబు నాయుడు మరి ఎలాంటి రిపోర్ట్లు సబ్మిట్ చేస్తాడో, మరి దొంగ రిపోర్ట్లు సబ్మిట్ చేయడంలో ఏ రోజు చంద్రబాబు నాయుడు నిజమైన రాజకీయాలు చేయడం అనేది మనందరికీ తెలుసు. సో మరి దీనిపైన చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎలా స్పందిస్తారో చూడాలి. మరి ఎందుకంటే చాలామంది చెప్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు అన్ని రాజకీయాలు అయిపోయి ఇంకా చివరికి హిందువుల మీద పడి హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి స్టార్ట్ చేశారు అని. ఇప్పటికైనా కొంచెమైనా ఇంగిత జ్ఞానం, బుద్ధి జ్ఞానం ఉంటే ఇప్పటికైనా అందరికీ క్షమాపణ చెప్పాలి హిందువులకి, తిరుపతి స్వామి వెంకటరామ స్వామికి, చంద్రబాబు నాయుడు.